డైనమిక్ వెబ్స్, స్టాటిక్ వెబ్స్ చూసాం. ఇప్పుడు లింకింగ్ వెబ్స్, యాక్షన్ వెబ్స్ చూద్దాం. సో లింకింగ్ వెబ్స్ అనేది ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ నో యాక్షన్, నో యాక్షన్, ఎటువంటి యాక్షన్ అనేది ఇక్కడ మనకి ఉండదు. కానీ ఇది సపోర్టివ్గా, హెల్పింగ్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఎటువంటి యాక్షన్ అనేది ఉండదు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. షీ ఈస్ బ్యూటిఫుల్, షీ ఈస్ బ్యూటిఫుల్. సో ఇక్కడ ఇది ఎటువంటి యాక్షన్ ఇక్కడ మనకి చూపించట్లేదు కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు అంటే లింకింగ్ వెర్బ్, లింకింగ్ వెర్బ్ అని మనము అనొచ్చు. హీ సీమ్స్ డల్, అతను చూడడానికి డల్గా ఉన్నాడు. సీమ్స్ డల్. సో ఇక్కడ కూడా ఎటువంటి యాక్షను లేదు, జస్ట్ అతని యొక్క అపీరెన్స్ చెప్తా ఉంది. కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే లింకింగ్ వెర్బ్, ఏమవుతుందంటే లింకింగ్ వెర్బ్. సో ఇక్కడ చూడండి ఎటువంటి యాక్షను లేదు. దే ఆర్ మై ఫ్రెండ్స్, దే ఆర్ మై ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా ఎటువంటి యాక్షన్ లేదు కాబట్టి దీన్ని కూడా మనం లింకింగ్ వెర్బ్స్ అని అంటాము. సో ఎటువంటి యాక్షను లేకపోతే, ఎటువంటి యాక్షను లేకపోతే ఇవి ఏమవుతామంటే వీటిని మనం ఏమంటామంటే లింకింగ్ వెర్బ్స్ అని అంటాము. సో ఇప్పుడు యాక్షన్ వెర్బ్ కిందకు వస్తే ఇక్కడ ఏదో ఒక విధమైన పని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ అనుకోండి. ఇక్కడ ప్రిపేర్ అనుకొచ్చింది, ఇది యాక్షన్ ఉంది. అక్కడ ప్రిపేర్ అవుతున్నారు అనే యాక్షన్ ఉంది. సో కాబట్టి ఇది ఏమవుతుంది యాక్షన్ వెర్బ్. ఏమవుతుంది ఇక్కడ యాక్షన్ వెర్బ్. అదే అక్కడ ఏదో ఒక పని జరుగుతుంది కాబట్టి ఇక్కడ యాక్షన్ వెర్బ్ అవుతుంది. వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్. నోటిఫికేషన్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ వెయిటింగ్ అనేది ఏముంది, ఇక్కడ యాక్షన్ ఉంది, యాక్షన్ ఉంది, ఒక పని జరుగుతూ ఉంది. కాబట్టి ఇది కూడా మనం యాక్షన్ వర్బ్ కింద తీసుకుంటాము. ఎటువంటి పని జరగకపోతే అక్కడ జస్ట్ మన యొక్క లక్షణాన్ని కానీ మన యొక్క స్థితిని కానీ తెలియజేస్తే అక్కడ లింకింగ్ వర్బ్ అని, ఏదో ఒక పని జరిగినప్పుడు వాటి మనం యాక్షన్ వర్బ్గాను మనం చెప్పుకుంటాము. సో దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దాం. I am a teacher and I am teaching grammar. సో చూడండి ABCD ఇలా ఇచ్చి మనకి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఏ యాక్షన్ అండ్ లింకింగ్ వర్బ్స్, యాక్షన్ అండ్ లింకింగ్ వర్బ్స్, బోత్ ఆర్ లింకింగ్ వర్బ్స్, both are action verbs, linking verb and action verb, action verb. సో ఇక్కడ ఐఎమ్ ఏ టీచర్, జస్ట్ ఇక్కడ ఏం పని జరగట్లేదు, నా యొక్క స్థితిని తెలియజేస్తాం కాబట్టి ఇది లింకింగ్ వెర్బ్. ఇక్కడ ఐఎమ్ టీచింగ్ గ్రామర్, ఇక్కడ నేను ఏదో ఒక పని జరుగుతుంది కాబట్టి ఇక్కడ యాక్షన్ వెర్బ్. సో లింకింగ్ వెర్బ్, యాక్షన్ వెర్బ్ ఆప్షన్లో ఎక్కడ ఉంటే అదే కరెక్ట్ ఆన్సర్. సో చూడండి లింకింగ్ వెర్బ్ అండ్ యాక్షన్ వెర్బ్ ఆన్సర్ డి అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇలా మనకి జస్ట్ మీనింగ్ తెలిస్తే సరిపోతుంది. లింకింగ్ వెర్బ్ అనేది ఎటువంటి పని జరగదు, అక్కడ మన యొక్క స్థితిని కానీ మన లక్షణాన్ని కానీ తెలియజేస్తుంది. ఇక్కడ ఏదో ఒక పని జరుగుతుంది కాబట్టి దీన్ని మనము యాక్షన్ వెర్బ్ అని అన్నాము. ఇప్పటి వరకు మనము ఫైనైట్ వెర్బ్స్ గురించి మనం
నేర్చుకోవడం జరిగింది. ఫైనైట్ వెర్బ్స్ అంటే V1 మరియు V2లని, అవి ట్రాన్సిటివ్ వెర్బుగా, ఇంట్రాన్సిటివ్ వెర్బులుగా, హెల్పింగ్ వెర్బులుగా, మెయిన్ వెర్బులుగా, డైనమిక్ వెర్బులుగా, స్టాటివ్ వెర్బులుగా, పొలైట్గా, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్స్ మనం ఫైనైట్ వెర్బ్లో చూసాం. ఇప్పుడు నాన్ ఫైనైట్ వెర్బ్ను మనం ఇక్కడ చూద్దాము. ఇప్పుడు నాన్ ఫైనైట్ వెర్బ్స్, నాన్ ఫైనైట్ వెర్బ్స్ మనం ఇక్కడ చూద్దాం. ఫైనైట్ వెర్బ్స్ అంటే V1 మరియు V2 అని మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే నాన్ ఫైనైట్ వెర్బ్ అనేది ఉంది. ఈ నాన్ ఫైనైట్ వెర్బ్ని మనం చూడండి, ఏ విధంగా అయితే మనం ఫైనైట్ వెర్బ్ను సంపూర్ణ క్రియలో అన్నామో, అవి టెన్స్ను క్యారీ చేస్తాయి అన్నామో, ఇక్కడ నాన్ ఫైనైట్ వెర్బ్స్ అనేది అసంపూర్ణ క్రియలు. అసంపూర్ణ క్రియలు ఇవి టెన్స్ను క్యారీ చేయవు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఫైనైట్ వెర్బ్స్ అనేవి టెన్స్ను క్యారీ చేస్తాయి, నాన్ ఫైనైట్ వెర్బ్స్ అనేది టెన్స్ను క్యారీ చేయవు. ఎలా చేయవో చూద్దాము. ఒకసారి చూస్తే నాన్ ఫైనైట్ వెర్బ్స్ అంటే వెర్బు 3 మరియు వెర్బ్ 4, V3 మరియు V4 మరియు V4లను మనం ఏమంటామంటే నాన్ ఫైనైట్ వెర్బ్స్ అని అంటాము. వెర్బ్ 4లను నాన్ ఫైనైట్ అనడం జరుగుతుంది. మనం చెప్పుకున్నాము ఫైనైట్ వెర్బ్స్ అంటే V1 V2 అని. అదేవిధంగా ఇక్కడ నాన్ ఫైనైట్ వెర్బ్స్ అంటే V3 మరియు V4లు ఇవి టెన్స్ను క్యారీ చేయవు. ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్. I was playing cricket. I am playing cricket. I was playing cricket. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇవి ఉన్నాయి, అవునా? ఇప్పుడు ఇది తీసేస్తే ఐ ప్లేయింగ్ క్రికెట్. సో ఇప్పుడు చూడండి, ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ యామ్ అనేది మనకి ఏమి ఇండికేట్ చేస్తుందంటే ప్రెజెంట్ టెన్స్ అంటే ఇది కంటిన్యూస్. ఇక్కడ చూద్దాం, ఇది ప్రెజెంట్ టెన్స్ తెలియజేస్తుంది. ఇక్కడ వాస్ అనేది మనకి పాస్ట్ టెన్స్ను తెలియజేస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ ప్లేయింగ్ అనేది V4 కదా, ప్లేయింగ్ అంటే V4 కదా. ఇది ఇక్కడ ఎటువంటి టెన్స్ను మనకు గుర్తించలేము, టెన్స్ను అది తీసుకోవడం లేదు. అర్థమైందా? చూడండి, ఈ యాము వాజులు లేకపోతే అసలు ఇది ఈ సెంటెన్సు ఏ టెన్స్లో ఉందో మనము గుర్తించలేకపోతున్నాము. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే V3 V4లు టెన్స్ను గుర్తించడానికి కూడా అది ఉపయోగపడవు. కేవలము ఈ V1 V2లు మాత్రమే. ఇప్పుడు యామ్ అనేది V1, ఇది V2 కదా. యామ్ అనేది V1, V2 వచ్చి వాజు. సో ఇవి మాత్రమే మనకి ఒక టెన్స్ను గుర్తించడానికి ఉపయోగపడతాయి. అందుకే వీటిని మనం సంపూర్ణ క్రియలు అంటాము. ఇవి గుర్తించడానికి ఉపయోగపడదు కాబట్టి వీటిని మనము నాన్ ఫైనైట్ వెర్బ్స్, అసంపూర్ణ క్రియలు అంటాము. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, V1 మరియు V2లను ఫైనైట్ వెర్బ్స్ అని అంటారు. అవి టెన్స్ను మనం గుర్తించడానికి ఉపయోగపడుతుంది. V3 మరియు V4లు టెన్స్ను గుర్తించడానికి ఉపయోగపడవు. వాటిని మనం ఉపయోగించి టెన్స్ను గుర్తించలేము. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ హ్యావ్ ప్లేయిడ్ క్రికెట్. I have played cricket. I had played cricket. చూడండి అమ్మా, మీకు మనకు తెలుసు, చూడము V1, V2, V3, V4 కదా. యాము, వాజు, ఓకేనా.
యాము వాజు V1 V2లు. అదేవిధంగా ఇక్కడ హ్యావ్ హ్యాడ్ V1 V2లు. ఓకేనా? ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, హ్యావ్ V1, హ్యాడ్ V2, హ్యావ్ హ్యాడ్. ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేసొచ్చు, వీటిని సేమ్ ఇంతకుముందు రాలమే వీటిని తీసేసి చదివితే ఐ ప్లేయిడ్ క్రికెట్ ఇది V2గా మారిపోయే అవకాశం ఉంది. అంటే టెన్సే మారిపోయే అవకాశం ఉంది ఎప్పుడు ఇవి లేకపోతే. సో ఇప్పుడు ఈ హ్యావ్ అనేది ఏమి గుర్తిస్తుందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ని తెలియజేస్తూ ఉంది. ఈ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది అని తెలియజేస్తుంది. ఇక్కడ ఏం తెలియజేస్తుంది? ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది అని తెలియజేస్తుంది. సో V1 V2లు లేకపోతే టెన్స్ను మనం గుర్తించలేము, టెన్స్ మనం ఐడెంటిఫై చేయలేము. సో ఇప్పుడు చూడండి, ఇది ప్లేయిడ్ V3 కదా, హ్యావ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3. సో V3 V4లు టెన్స్ను గుర్తించడానికి ఉపయోగపడవు. అందుకే వీటిని అసంపూర్ణ క్రియలు, టెన్స్ క్యారీ చేయలేని వెర్బులు అని మనము అంటాము. నెక్స్ట్ ఇన్ఫినిటివ్స్. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఇన్ఫినిటివ్స్. సో ఈ ఇన్ఫినిటివ్స్ అంటే చూడండి, ఇన్ఫినిటివ్స్ అంటే ఒక వెర్బు తర్వాత వచ్చే మరొక వెర్బు. చూడండి, ఇన్ఫినిటివ్ అంటే ఏం చేస్తుందంటే ఒక వెర్బు తరువాత వచ్చే మరొక వెర్బు ఇది పర్పస్ను తెలియజేస్తుంది. చూడండి, ఇన్ఫినిటివ్స్ అంటే ఒక వెర్బు తర్వాత వచ్చే, అంటే ఒక మెయిన్ వెర్బు తర్వాత, యాక్చువల్లీ చెప్పాలంటే ఒక వెర్బ్ అంటే ఇక్కడ ఒక మెయిన్ వెర్బు తర్వాత వచ్చే మరొక వెర్బుని, మనం ఏమంటామంటే ఇన్ఫినిటివ్స్ అంటాము. ఇవి పర్పస్ను తెలియజేస్తాయి. ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక వెర్బు తర్వాత వచ్చే, ఒక మెయిన్ వెర్బు తర్వాత వచ్చే మరొక వెర్బుని మనం ఇన్ఫినిటివ్ వెర్బ్స్ అంటాము. ఇవి పర్పస్ను తెలియజేస్తాయి. వీటిని మనము 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి టు ఇన్ఫినిటివ్స్, రెండోది బేర్ ఇన్ఫినిటివ్స్. టు ఇన్ఫినిటివ్స్, బేర్ ఇన్ఫినిటివ్స్. దీనిని విత్ టు అని కూడా అంటారు. దీన్ని వితౌట్ టు అంటారు. వితౌట్ టు లేదా ప్లెయిన్, ఈ పేరు మీరు బాగా విని ఉంటారు, ప్లెయిన్ ఇన్ఫినిటివ్. సో చూడండి, అంటే మీకు సింపుల్గా మీరు చూస్తేనే అర్థమవుతుంది. టు ఇన్ఫినిటివ్లో టు ఉంటుంది. ఈ మెయిన్ వెర్బ్ తర్వాత వచ్చే వెర్బ్కు ముందు ఈ టూని యాక్సెప్ట్ చేస్తుంది. ఈ బేర్ ఇన్ఫినిటీలో అలా ప్రిపోజిషన్ టూను యాక్సెప్ట్ చేయదు. సరే, ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేద్దాం. టు ఇన్ఫినిటివ్ అంటే ఆ ఇన్ఫినిటివ్ వెర్బ్కు ముందు మనము TO2ని ఉపయోగించవచ్చును. TO2 తర్వాత చూడండి, మనం TO2 తర్వాత ఎప్పుడు కానీ V1నే ఉపయోగిస్తాము. TO2 తర్వాత V1ను ఉపయోగిస్తాము. సో ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే, ఇన్ఫినిటివ్ అంటే ఒక మెయిన్ వెర్బ్ తర్వాత వచ్చే మరొక వెర్బును ఇన్ఫినిటివ్ అంటారు. దానిని 2 విధాలుగా విభజించారు. మొదటిది టు ఇన్ఫినిటివ్. ఇది 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో 6th యూనిట్లో ఉంది. చూడండి, టు ఇన్ఫినిటివ్ అనేది దానికి ముందుగా TO2ను యాక్సెప్ట్ చేస్తుంది. ఆ పదాలు మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే అలో, ఆర్డర్, కమాండ్, రిక్వెస్ట్, విష్, వాంట్, పర్మిట్, ఎంకరేజ్డ్, ఫార్బిడ్, ప్రొహిబిటెడ్. సో ఇలాంటి పదాల తర్వాత మనకి ఇలాంటి పదాల తర్వాత చూడండి, ఇన్ఫినిటివ్ తర్వాత మనకి ఏం చేస్తుంది, టూని ఉపయోగించే అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్ మనం చూస్తే తెలుస్తుంది. అవర్ హెడ్ మాస్టర్ allowed us to play.
చూడండి, అవర్ హెడ్ మాస్టర్ allowed us to play. చూడండి, అవర్ హెడ్ మాస్టర్ అలౌడ్ ఇది మెయిన్ వెర్బ్. అవర్ హెడ్ మాస్టర్ అలౌడ్ అనేది మెయిన్ వెర్బ్. ఈ మెయిన్ వెర్బ్ తర్వాత మనకు వచ్చే వెర్బ్ని మనం దీని ఇన్ఫినిటివ్ అంటాము. సో దీనికి ముందు టు ఉంది కాబట్టి, ఈ టు ఉంది కాబట్టి టు ఇన్ఫినిటివ్ అంటాము. చాలా సింపుల్. ఒక మెయిన్ వెర్బ్ తర్వాత వచ్చే మరొక వెర్బ్ను మనం ఇన్ఫినిటివ్ వెర్బ్ అంటాము. ఆ మెయిన్ వెర్బ్ అలా వచ్చే వెర్బ్కి ముందు TO2 ఉంటే టు ఇన్ఫినిటివ్ వెర్బ్ అని అంటాము. సో చూడండి, అలౌడ్, ఆర్డర్డ్. షీ ఆర్డర్డ్ మీ టు స్టాండ్ దేర్. షీ ఆర్డర్డ్ మీ టు స్టాండ్ దేర్. షీ ఆర్డర్డ్, నన్ను ఆర్డర్ చేసింది, మెయిన్ వెర్బ్. సో మెయిన్ వెర్బ్ తర్వాత ఇక్కడ ఇంకో ఏం వస్తుంది, ఇక్కడ వెర్బ్ వస్తుంది. సో ఒక మెయిన్ వెర్బ్ తర్వాత వచ్చే వెర్బ్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒకే సెంటెన్స్లో ఇన్ఫినిటివ్ అంటున్నాము. సో అలా ఆ ఇన్ఫినిటివ్ వెర్బ్కి, అలా ఈ ఇన్ఫినిటివ్ వెర్బ్కి ముందు మనము TO2ని ఉపయోగిస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటామంటే టు ఇన్ఫినిటివ్ వెర్బ్ అని అంటున్నాము. ఏమంటున్నాము? టు ఇన్ఫినిటివ్ వెర్బ్ అంటాము. సో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కానీ చాలా సింపుల్. ఒక మెయిన్ వెర్బ్ తర్వాత వచ్చే మరొక వెర్బును ఇన్ఫినిటివ్ వెర్బ్స్ అని అంటారు. వాటి ముందు మనం కానీ TO2ని ఉపయోగించగలిగితే వాటిని టు ఇన్ఫినిటివ్స్ అని అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. మై మదర్ ఎంకరేజ్డ్ మీ టు అచీవ్ మై టార్గెట్. మై మదర్ ఎంకరేజ్డ్ మీ టు అచీవ్ మై టార్గెట్. సో చూడండి, ఎంకరేజ్డ్ మెయిన్ వెర్బ్. ఈ ఎంకరేజ్డ్ తర్వాత వచ్చే ఈ వెర్బ్ను మనం ఏమంటామంటే ఇన్ఫినిటివ్ వెర్బ్ అంటాం. ఏమంటాము? ఇన్ఫినిటివ్ వెర్బ్ అంటాము. సో ఈ అచీవ్ అనే V1 కదా, చూడండి ప్రతిసారి TO2 తర్వాత V1 వస్తుంది. TO2 తర్వాత వెర్బ్ 1 మనం తీసుకుంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా చూడండి, ఈ ఇన్ఫినిటివ్కి ముందు టు ఉంది కాబట్టి టు ఇన్ఫినిటివ్ వెర్బ్ అని మనము చెప్పవచ్చును. సో ఈ ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే, సో ఒక మెయిన్ వెర్బ్ తర్వాత వచ్చే వెర్బ్ను ఇన్ఫినిటివ్ వెర్బ్ అని, ఆ ఇన్ఫినిటివ్ ముందు TO2 వాడితే టు ఇన్ఫినిటివ్ వెర్బ్ అని మనము చెప్పుకుంటున్నాము. సో ద పోలీస్ prohibited us to park our vehicles. The police prohibited us to park our vehicles. మేము ఇక్కడ మా వెహికల్స్ని పార్క్ చేయడానికి ఆయన నిషేధించాడు, ఆ పోలీస్ మ్యాన్. సో మీరు చూసినట్లయితే ప్రొహిబిటెడ్ అనేది మెయిన్ వెర్బు. ఈ మెయిన్ వెర్బ్ తర్వాత వచ్చే మరొక వెర్బు ఇన్ఫినిటివ్ వెర్బు. దానికి ముందు మనం ఇక్కడ TO2ను ఉపయోగిస్తున్నాం కాబట్టి టు ఇన్ఫినిటివ్ వెర్బ్ అనేది అయ్యింది. సో చాలా సింపుల్ అమ్మా. సింపుల్గా చెప్పాలంటే ఒక మెయిన్ వెర్బ్ తర్వాత వచ్చే వేరొక వెర్బు, అది పర్పస్ను తెలియజేస్తుంది. దాని ముందు మనం TO2ను ఉపయోగిస్తే టు ఇన్ఫినిటివ్ వెర్బ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనము ఈ బేర్ ఇన్ఫినిటివ్ని ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ బేర్ ఇన్ఫినిటివ్. చూడండి, బేర్ ఇన్ఫినిటివ్ దీనినే మనం ఏమంటామంటే మరొక పేరుతో ఒకసారి మనం చూస్తే తెలుస్తుంది. బేర్ ఇన్ఫినిటివ్నే ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అంటారు. ప్లెయిన్, అక్కడ TO2 ఉండదు. బేర్ అంటే లేకుండా అని చెప్పాను. బేర్ అంటే లేకుండా అని, టు లేకుండా ఉండే ఇన్ఫినిటివ్ అని అర్థము. బేర్ ఇన్ఫినిటివ్ అంటే టు లేకుండా ఉండే ఇన్ఫినిటివ్. ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అన్నా కూడా అదే, టు లేకుండా ఖాళీగా ఉంటుంది, ప్లెయిన్. సో ఇలా టు ఉంటే టు ఇన్ఫినిటివ్ అని, టు లేకపోతే ప్లెయిన్ ఇన్ఫినిటివ్ లేదా బేర్ ఇన్ఫినిటివ్ అని మనము అనడం జరుగుతుంది. ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాము. కొన్ని పదాలు, ఇలాంటి పదాలు వచ్చిన తర్వాత వాటి ముందు కీవర్డ్స్ ఇవి. ఈ పదాలు వస్తే ఈ పదాలకు మనం ఏం చేయకూడదు,
TO2ను అంటే టు ఇన్ఫినిటివ్ను ఉపయోగించకూడదు. అవి ఒకసారి చూద్దాము. షల్, విల్, క్యాన్, మే, షుడ్, వుడ్, కుడ్, మైట్, హ్యాడ్ బెటర్, వుడ్ బెటర్, లెట్, మేక్, బిడ్, సూనర్, దాన్, మోర్ దాన్, కాంట్ బట్, నథింగ్ బట్, మస్ట్. సో ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనం టు ఇన్ఫినిటివ్ను ఉపయోగించకూడదు. సో ఎలా ఉపయోగించకూడదో మనము చూద్దాము. సో నీడ్ కూడా యూ నీడ్ నాట్. సో నీడ్ నాట్ కూడా అమ్మా. యూ నీడ్ నాట్ టు పే యువర్ ఫీ. యూ నీడ్ నాట్ టు పే యువర్ ఫీ. సో ఇక్కడ చూడండి, నీడ్ నాట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనము టూని ఉపయోగించకూడదు. జస్ట్ మనం ఏం చెప్పాలంటే యూ నీడ్ నాట్ పే యువర్ ఫీ, నువ్వు నీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్సలెంట్ చదువుతున్నావు కాబట్టి అనేసి. సో నీడ్ నాట్ తర్వాత కూడా మనము TO2ని ఉపయోగించకూడదు. అలా చూడండి, ఇక్కడ మనం నీడ్ నాట్ మెయిన్ వర్బ్, ఇక్కడ మనం ఏం చేసుకున్నా దాన్ని అక్కడ నువ్వు పే చేయాల్సిన అవసరము లేదు అని మనము చెబుతున్నాం. నెక్స్ట్, యూ హ్యాడ్ బెటర్ టు స్టాప్ స్మోకింగ్. యూ హ్యాడ్ బెటర్ టు స్టాప్ స్మోకింగ్ అని ఉంది. చూడండి, హ్యాడ్ బెటర్ వచ్చిన తర్వాత, హ్యాడ్ బెటర్ అనేది మీ కీవర్డ్లో ఉంది కదా, చూడండి హ్యాడ్ బెటర్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ TO2ను ఉపయోగించకూడదు, అది రాంగ్ అవుతుంది. యూ హ్యాడ్ బెటర్ స్టాప్ స్మోకింగ్ అనేసి మనము అనాలి. యూ హ్యాడ్ బెటర్ స్టాప్ స్మోకింగ్ అనాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ మీ టు హెల్ప్ హర్. సో టూ తర్వాత V1 వచ్చింది కాబట్టి మనం ఉపయోగించింది కరెక్టా అంటే కరెక్ట్ కాదు. సో ఎందుకు చూడంటే లెట్ తర్వాత కూడా టూ రాకూడదు. చూడండి, లెట్ మీ హెల్ప్ హర్ అనాలి కానీ లెట్ మీ టు హెల్ప్ హర్ అని అనకూడదు. సో లెట్ తర్వాత కూడా మనము ఉపయోగించకూడదు. యూ మస్ట్ టు అటెండ్ ద క్లాస్. ఇక్కడ చూడండి, ఈ మస్ట్ తర్వాత కూడా మనము TO2ని ఉపయోగించకూడదు. జస్ట్ మనం ఏమనాలంటే యూ మస్ట్ అటెండ్ ద క్లాస్ అనాలి కానీ యూ మస్ట్ టు అటెండ్ ద క్లాస్ అని అనకూడదు. సో ఇలా మనకి ఈ పదాలు వచ్చినప్పుడు మనము TO2ను ఉపయోగించకూడదు. ఈ పదాలు వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదు, TO2ని ఉపయోగించకూడదు. ఓకే, ఇన్ఫినిటివ్స్ మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు పార్టిసిపుల్స్ చూద్దాం. పార్టిసిపుల్స్ని ప్రధానంగా 3 టైప్స్గా డివైడ్ చేశారు. ప్రెజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్. సో ఇప్పుడు మనం ప్రెజెంట్ పార్టిసిపుల్ని ఒకసారి చూద్దాం. ప్రెజెంట్ పార్టిసిపుల్ అనే ఈ టాపిక్ 8th క్లాస్లో 3rd యూనిట్లో ఉంది. అదేవిధంగా 10th క్లాస్లో 5th యూనిట్లో మనకి ఉండటం జరుగుతుంది. సో చూడండి, ఈ ప్రెజెంట్ పార్టిసిపుల్ అనేది మనకి వెర్బు లేదా అడ్జెక్టివ్గా ఉపయోగపడుతుంది లేదా ఉంటుంది. సో చూడండి, ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో 3rd యూనిట్లో ఉంది. ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ని మనము V4 అంటాము. అంటే V1 ప్లస్ ING రూపంలో ఉంటుంది. V4 అనేది V1 ప్లస్ ING రూపం, దాన్ని V4 అంటాము. ఇది మనకి వెర్బుగా కానీ అడ్జెక్టివ్గా కానీ మనకి ఉపయోగపడుతుంది. చూడండి, ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ V4, దీని రూపము అంటే V1 ప్లస్ ING. ఇది వెర్బుగా కానీ అడ్జెక్టివ్గా కానీ ఉపయోగపడుతుంది. ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో మీకు ప్రాక్టీస్ చేసుకోవడం ఉంటుంది. ఒకసారి మనం చూసినట్లయితే చూడండి, ఈ కీవర్డ్స్ సీ, హియర్,
నోటీస్, వాచ్. వీటి తర్వాత సీ, హియర్, నోటీస్, వాచ్ అనే పదాల తరువాత వీటి తరువాత మనము ప్రజెంట్ పార్టిసిపుల్ని ఉపయోగిస్తాము. ఈ పదాల తర్వాత మనకి ఏమొస్తుంది? ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది వస్తుంది. సో ఎలా వస్తుందో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. See, someone is talking there. See, someone is talking there. సో దీని తర్వాత ఇక్కడ మనకు వచ్చింది కాబట్టి ఇది ప్రజెంట్ పార్టిసిపుల్గా మనము తీసుకుంటాము. అబ్జర్వ్ కూడా. వాచ్, they are fighting. వాచ్, they are fighting. అసలు వాళ్ళు చూడు, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అనేసి. సో ఇది కూడా మనకి ఏమవుతుందంటే ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. ఓకే. ఐ హియర్ సమ్వన్ ఈస్ వాకింగ్ loudly. సో ఐ హియర్డ్ సమ్మన్ ఈజ్ వాకింగ్ లౌడ్లీ అని చెప్పి అనుకోండి. సో ఇక్కడ చూడండి హియర్డ్. సో హియర్ తర్వాత వచ్చింది కూడా ఇది కూడా ఏమవుతుందంటే ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది అవుతుంది. సో ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే V1 ప్లస్ ఐఎన్జీని మనం అంటాము. సో ఇది మనకి అడ్జెక్టివ్లుగా, వెర్బ్గా కూడా మనకి ఉపయోగపడతాయి. ఇవి సీ, హియర్, నోటీసు, వాచ్, అబ్జర్వ్ లాంటి పదాల తర్వాత మనకి రావడం అనేది జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ అనేది మనము చూద్దాం. ఐ నోటీస్డ్ ఎ బాయ్ వాస్ crying for food. I noticed a boy was crying for food. ఇక్కడ చూడండి ఈ నోటీస్ తర్వాత వచ్చింది ఈ క్రయింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది అవుతుంది. సో మనకి ఆప్షన్లో ఏ, బి, సి, డి ఇలా ఇచ్చి ఇది పాస్ట్ పార్టిసిపుల్, జెరండు, ప్రజెంట్ పార్టిసిపుల్, నన్ ఆఫ్ ది అబో అని అనుకోండి. మనకు అది ఏమవుతుందంటే పాస్ట్ కాదు, ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. మీకు మెయిన్గా చూడండి మనం కన్ఫ్యూజ్ అయ్యేదంటే ఎక్కడంటే జెరండు మరియు ప్రజెంట్ పార్టిసిపుల్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. మీరు ఇక్కడ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ థర్డ్ యూనిట్ చూసినట్టయితే లేదా ఈ పదాలు అక్కడ ఇచ్చినవే, ఇది టెక్స్ట్ బుక్ పదాలే ఇవి. మనం సో చూసినప్పుడు ఈ పదాల తర్వాత వచ్చేది ఖచ్చితంగా మనకి ఏమవుతాయంటే ప్రజెంట్ పార్టిసిపుల్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాము. I bought walking shoes. I bought walking shoes. సో ఇక్కడ చూడండి వాకింగ్ అనేది ఉంది అంటే V4, వాక్ ప్లస్ ఐఎన్జి V4 ఉంది. సో ఇప్పుడు ద అండర్లైన్డ్ వర్డ్ ఈజ్ డాష్ అని అడిగాడు అనుకోండి, ABCD. ద అండర్లైన్డ్ వర్డ్ ఈజ్ డాష్ అడిగాడు అనుకోండి. చూద్దాము. ఇది జెరండ్, ప్రజెంట్ పార్టిసిపుల్, అడ్జెక్టివ్ అని అనుకోండి. సో ఇక్కడ చూడండి ఐ బాట్ వాకింగ్ షూస్ అన్నప్పుడు ఇది షూస్ ఎలాంటి షూసు? వాకింగ్ షూస్. సో కాబట్టి అది అడ్జెక్టివ్ చేసే పని చేస్తూ ఉంది. ప్లస్ ఇది చెప్పాను కదా ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది వెర్బ్ చేసే పని, అడ్జెక్టివ్ చేసే పని, వెర్బ్ చేసే పని రెండూ చేస్తుంది. కాబట్టి ఇది ఇక్కడ మనకి ప్రజెంట్ పార్టిసిపుల్ కూడా అనొచ్చు. కాబట్టి ఇక్కడ మనం డి ఆప్షన్ ఏం తీసుకోవచ్చు? బోత్ బి అండ్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ కింద మనము
తీసుకోవచ్చు. సో ఐ బాట్ వాకింగ్ షూస్ అన్నప్పుడు అది ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతుంది ప్లస్ అడ్జెక్టివ్ కూడా అవుతుంది. సో ఇలా ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది అడ్జెక్టివ్ చేసే పని కానీ వెర్బ్ చేసే పని కానీ చేస్తుంది. ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది ఎప్పటికీ జిరండు కాదు. జిరండు అనేది పెద్ద నౌన్. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాము పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్. ఈ పాస్ట్ పార్టిసిపుల్ మనం చూసినట్లయితే దీనిని రెండు రకాలుగా, అంటే దీని పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3 అంటాము. ప్రజెంట్ పార్టిసిపుల్ V4, పాస్ట్ పార్టిసిపుల్ V3. సో దీనిని మనం చూసినట్టయితే రెండు రకాలుగా విభజించాం. ఒకటి రెగ్యులర్ వెర్బ్స్, రెగ్యులర్ వెర్బ్స్, దీనినే మనం వీక్ వెర్బ్స్ అని కూడా అంటాము. వీక్ వెర్బ్స్ అని కూడా అంటాము. రెండోది ఇర్రెగ్యులర్ వెర్బ్స్, వీటి మనము స్ట్రాంగ్ వెర్బ్స్ అంటాము. స్ట్రాంగ్ వెర్బ్స్ అని కూడా అంటాము. రెగ్యులర్ వెర్బ్స్ లేదా వీక్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ లేదా స్ట్రాంగ్ వెర్బ్స్. సో మనం ఇప్పుడు దీన్ని చూసినట్లయితే రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఒక V1కి డి లేదా ఈడి, V1కు డి లేదా ఈడిలను యాడ్ చేస్తే, V1కు డి లేదా ఈడి యాడ్ చేస్తే V2 మరియు V3 రూపాలు వస్తే, V1కు డి లేదా ఈడీలు యాడ్ చేస్తే వాటికి V2 లేదా V3 రూపాలను పొందగలిగితే అటువంటి వెర్బులను రెగ్యులర్ వెర్బ్ అంటారు. అటువంటి వెర్బులను రెగ్యులర్ వెర్బ్ అని అంటారు. ఒకసారి మనం చూసినట్లయితే ఎలెక్ట్ అని ఉంది. ఈ ఎలెక్ట్ అనేది V1. దీనికి మనము ఈడి యాడ్ చేద్దాం. ఎలెక్టెడ్ ప్లస్ ఈడి, ఎలెక్టెడ్ ప్లస్ ఈడి మనకేమవుతుందంటే ఎలెక్టెడ్. V3 కూడా ఎలెక్టెడ్. సో చూడండి, V1కి మనము ఈడి లేదా డి ఏది అవసరమైతే, ఏది సూట్ అయితే దాన్ని యాడ్ చేస్తాం. అలా యాడ్ చేసినప్పుడు దాని యొక్క రెండవ రూపము మరియు మూడవ రూపము వచ్చినప్పుడు ఆ వెర్బులను మనము రెగ్యులర్ వెర్బ్ అంటాము లేదా వీక్ వెర్బ్స్ అని కూడా అంటాము. సో చూడండి, ఇలా ప్లే ప్లస్ ఈడి ఏమవుతుంది? ప్లేడ్. ఏమైంది? V1కు ఈడి యాడ్ చేసినాము, ఇక్కడ మనకి ఏమైంది? ప్లేడ్ అనేది వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా ఎంజాయ్ ప్లస్ ఈడి, ఎంజాయిడ్. సో ఇలా ఈడి కలిపినప్పుడు మూడ్. సో ఇలా మనకి ఈ V1కి ఈడి లేదా డీలను యాడ్ చేసినప్పుడు వాటి రెండవ మరియు మూడవ రూపంగానే సంతరించుకుంటే దాన్ని మనము రెగ్యులర్ వెర్బ్ అంటాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. కంప్లీట్ ప్లస్ డి, కంప్లీటెడ్. సో ఇలా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు సింపుల్గా మనకు తెలుస్తుంది, ఇవి రెగ్యులర్గా ఉంటాయి. ఈడి. సో ఇలా రెగ్యులర్గా రెండవ రూపం మరియు మూడవ రూపం రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి వీటిని రెగ్యులర్ వెబ్స్ అంటారు. అందుకే వీటిని వీక్ వెబ్స్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం వీటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎలా అడుగుతారు అనేసి. మనం కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెగ్యులర్ వెబ్స్ ఎప్పుడు కూడా వాటి యొక్క రెండవ రూపము మరియు మూడవ రూపము ఒకే విధంగా ఉంటుంది. అవి చూడండి, క్వశ్చన్లు ఇలా అడిగే అవకాశం ఉంటుంది. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ రెగ్యులర్ వెర్బ్. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ రెగ్యులర్ వెర్బ్ అని ఇచ్చాడు అనుకోండి. ఆప్షన్ ఏ
BCD ఇలా ఇచ్చాను. చూద్దాం మనము. లిజన్, థింక్, రైట్, లిజన్, థింక్, రైట్, ఫైండ్. సో చూడండి, ఇప్పుడు మీకు ఒక 4 పదాలు ఇస్తారు. అంటే పదాలంటే ఇక్కడ 4 వెర్బులు ఇచ్చినప్పుడు అందులో మీరు ఏది రెగ్యులర్ వెర్బో కనుగొనమంటారు. ఇప్పుడు మనకు ఫస్ట్ రెగ్యులర్ వెర్బ్ అంటే మనకు మీనింగ్ తెలియాలి. రెగ్యులర్ వెర్బ్ అంటే ఒక V1కు ఈడీ లేదా డీలను కలిపినప్పుడు వాటి 2వ మరియు 3వ రూపం కానీ వస్తే దాన్ని మనము రెగ్యులర్ వెర్బ్ అంటాము. సో అలా మనకి ఇక్కడ దేనికి కలిపితే వస్తుందో చూద్దాము. ఇప్పుడు చూడండి, రైట్ చూద్దాం. రైట్, రోట్, రిటర్న్. సో ఇది రెగ్యులర్ వెర్బ్ కాదు. థింక్, థాట్, ఇది కూడా రెగ్యులర్ వెర్బ్ కాదు. ఫైండ్, ఫౌండ్, ఇది కూడా రెగ్యులర్ కాదు. లిజనడ్ అనేది మనకి ఇది రెగ్యులర్ వెర్బ్ అనేది అవుతుంది. సో ఇలా మనకి రెగ్యులర్ వెర్బ్ ఏది అని కూడా మనకి అడిగే అవకాశం అనేది ఉంది. లేదా ఇంకొకటి రావచ్చు, I have attended a function. I have attended a function. ఇప్పుడు అండర్లైన్ చేసి ది అండర్లైన్డ్ వెర్బ్ ఈస్ డాష్ అని అడగచ్చు. ద అండర్లైన్డ్ వెర్బ్ ఈస్ డాష్ అని అడగచ్చు. ఇప్పుడు మనం ఒకసారి మనం ఆప్షన్లు చూసినట్లయితే ఏ ఇర్రెగ్యులర్ వెర్బ్, బి స్ట్రాంగ్ వెర్బ్, సి రెగ్యులర్ వెర్బ్, డి ఆల్ ది అబోవ్ అని అనుకోండి. సో ఇలా డైరెక్ట్గా వర్డ్స్ కాకుండా ఒక సెంటెన్స్లో ఇచ్చి మనం అడిగితే కూడా ఎలా చెప్పాలో చూద్దాము. ఐ హ్యావ్ అటెండెడ్ ఏ ఫంక్షన్ అని అనుకోండి. ఇప్పుడు ద అండర్లైన్డ్ వెర్బ్ ఈజ్ డాష్ అని అడిగితే అండర్లైన్ చేసిన వెర్బ్ ఏదంటే అటెండెడ్. ఇప్పుడు దానికి సంబంధించి చూద్దాము. ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్ అంటే చూడండి, అటెండెడ్ కదా, అటెండెడ్, అటెండెడ్. సో 2, 3 ఒక రూపాలు కలిసి వచ్చాయి దీనికి ఈడీ యాడ్ చేస్తే. సో ఇలా మన రెగ్యులర్ వెర్బ్ రూల్ని ఫాలో అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుందంటే రెగ్యులర్ వెర్బ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాము, రెగ్యులర్ వెర్బ్ లేదా వీక్ వెర్బ్ అని కూడా మనము అంటాము. ఇప్పుడు మనము ఇర్రెగ్యులర్ వెర్బ్స్ కానీ చూసినట్లయితే ఇవి చూడండి, వీటిలో 2వ మరియు 3వ రూపం రావడానికి, 2వ లేదా 3వ రూపం రావడానికి అంటే వెర్బ్ రూపాలు రావడానికి మనము ఈ ఈడీ కానీ డీలను కానీ యాడ్ చేయాల్సిన అవసరము లేదు. ఏ పదంకైతే డిఈడి యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా 2వ 3వ రూపాలు వస్తాయో దాన్ని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. దీనినే స్ట్రాంగ్ వెర్బ్స్ అని కూడా అంటారు. ఒకసారి చూద్దాము. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. సో చూడండి, V1, V2, V3 ఈ చూడండి, ఈ 3 బ్రేక్, బ్రోక్, బ్రోకెన్ 3 వేరువేరుగా ఉన్నాయి. అంటే ఎక్కడ మనం డి కానీ ఈడీలు కానీ మనము యాడ్ చేయలేదు. ఇలా యాడ్ చేయాల్సిన అవసరం లేని వెర్బులను మనం ఏమంటామంటే ఇర్రెగ్యులర్ వెర్బ్స్ లేదా స్ట్రాంగ్ వెర్బ్స్ అని అంటారు. సో గో, వెంట్, గాన్. సో చూడండి, గో, వెంట్, గాన్ ఎక్కడ కూడా మనము ఈ V1కి మనం యాడ్ చేసి అంటే డి కానీ ఈడి కానీ యాడ్ చేసి 2వ రూపం 3వ రూపం మనం పొందట్లేదు కాబట్టి దీన్ని మనం సింపుల్గా ఇర్రెగ్యులర్ వెర్బ్స్ మనము అనుకోవచ్చు. సో దీంట్లో ఒకవేళ బిట్టిస్ ఎలా వేస్తే చూద్దాం ఒకసారి.
షీ sang a song. She sang a sang కదా. She sang a song. The underlined word, the underlined verb is dash. మనం అండర్లైన్ చేసిన వెర్బు ఏది అడిగాడు చూద్దాము. ఏ రెగ్యులర్ వెర్బు, బి వీక్ వెర్బు, సి both A and B, D strong verb. సో చూడండి, డైరెక్ట్గా ఇర్రెగ్యులర్ వెర్బ్ అనకుండా మనకు ఆప్షన్లో స్ట్రాంగ్ వెర్బ్ అని కూడా ఇవ్వచ్చును. సో ఇప్పుడు చూడండి, షీ శాంగ్ ఏ సాంగ్ అన్నప్పుడు ఈ శాంగ్కి రూపాలు చూద్దాము. సింగ్, శాంగ్, సంగ్. సింగ్, శాంగ్, సంగ్. సో ఇప్పుడు చూడండి, ఇది ఈ రెండవ మూడవ రూపం పొందడానికి మనము డి కానీ ఈడీలు కానీ యాడ్ చేయలేదు కాబట్టి వీటిని మనం ఏం చేయొచ్చు, వీటిని కూడా మనము స్ట్రాంగ్ వెబ్స్ లేదా ఇర్రెగ్యులర్ వెబ్స్ అని అంటాము. సో ఇలా రెగ్యులర్ వెబ్స్ అంటే ఇర్రెగ్యులర్ వెబ్స్ అంటే మనం క్లియర్గా డిఫరెన్స్ చూస్తే V1కు డి లేదా ఈడీలను యాడ్ చేస్తే రెండవ రూపం మరియు మూడవ రూపం వస్తే దాన్ని రెగ్యులర్ వెర్బ్ అని, అలా యాడ్ చేయాల్సిన అవసరము లేని అప్పుడు మనం దాన్ని ఇర్రెగ్యులర్ వెబ్స్ లేదా స్ట్రాంగ్ వెబ్స్ అని అంటాము. నెక్స్ట్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ చూద్దాం. ప్రజెంట్ పార్టిసిపుల్ చూసాము, పాస్ట్ పార్టిసిపుల్ చూసాము. ఇప్పుడు పర్ఫెక్ట్ పార్టిసిపుల్. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఇది 10th క్లాస్లో 5th యూనిట్లో ఉంది. 10th క్లాస్లో మీరు చూసినట్లయితే 5th యూనిట్లో ఈ పర్ఫెక్ట్ పార్టిసిపల్ అనేది ఉంది. ఇప్పుడు మనం దీన్ని చూసినట్లయితే చూడండి, పర్ఫెక్ట్ పార్టిసిపల్ అంటే హ్యావింగ్ ప్లస్ V3లను మనం పర్ఫెక్ట్ పార్టిసిపల్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, హ్యావింగ్ డన్, హ్యావింగ్ ఫినిష్డ్, హ్యావింగ్ read. సో ఇలా హ్యావింగ్ ప్లస్ V3 ప్లస్ V3 ప్లస్ V3 ఇలా హ్యావింగ్ ప్లస్ V3లను మనము పర్ఫెక్ట్ పార్టిసిపల్ అని అంటాము. సో ఒకసారి వీటిని ఈ ఎగ్జాంపుల్లో చూద్దాము. హ్యావింగ్ read the book, I returned it into library. సో హ్యావింగ్ రెడ్ ద బుక్, ఐ రిటర్న్ ఇట్ ఇంటూ లైబ్రరీ. సో ఈ బుక్ చదివిన వెంటనే నేను చదివిన వెంటనే తీసుకెళ్ళి లైబ్రరీలో చేశాను అనేసి. సో ఇక్కడ చూడండి, హ్యావింగ్ ప్లస్ V3 ఉంది కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు, పర్ఫెక్ట్ పార్టిసిపుల్. ఏమనొచ్చు మనము, పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అని మనము అంటాము. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హ్యావింగ్ ఫినిష్డ్ హిస్ homework, he went out to play. Having finished his homework, he went out to play. సో ఇక్కడ మనం చూసినట్లయితే హ్యావింగ్ ప్లస్ V3 ఉంది, హ్యావింగ్ ప్లస్ V3 ఉంది కాబట్టి ఇది కూడా మనకి పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అని అవుతుంది. సో ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే V4, పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3. ఇక్కడ రెండు మిక్స్ చేసి V4 ప్లస్ V3 దాన్ని పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటాము. హ్యావింగ్ ప్లస్ V3ని మనము పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అని అంటాము. ఇప్పుడు జరండ్ చూద్దాం. జరండ్ చూడండి, GERUND. జరండ్ అంటే దీనిని మనము వెర్బల్ నౌన్ అంటాము. వెర్బల్ నౌన్ అంటాము అంటే చూడండి, వెర్బల్ నౌను లేదా ఇంగ్ ఫార్మ్ ఆఫ్ నౌన్ అని కూడా అంటారు. ఇంగ్ ఫార్మ్ ఆఫ్ నౌన్ అని కూడా అంటారు. సో జరండ్ అంటే వెర్బల్ నౌను లేదా ఇంగ్ ఫార్మ్ ఆఫ్ నౌన్ అని కూడా మనము అంటాము. సో అంటే చూడండి, ఒక వెర్బు చూడండి, వెర్బు నౌనుగా
నౌన్గా ఇక్కడ ఉంటుంది, వెర్బే ఇక్కడ నౌన్గా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మీకు నేను చెప్పాను చూడండి, నౌన్ అనేది సబ్జెక్టు, ఆబ్జెక్టు, నౌన్ ఫ్రేజు, కాంప్లిమెంటు, ప్రిపోజిషన్ తర్వాత సబ్జెక్టు ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో, నౌన్ ఫ్రేజ్ ప్లేస్లో, కాంప్లిమెంట్ ప్లేస్లో, అదేవిధంగా ప్రిపోజిషన్ తర్వాత ఈ నౌన్ అనేది ఉంటుంది. సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఈ నౌన్ అనేది ఉంటుంది. అదేవిధంగా జెరండ్ అనేది కూడా వెర్బల్ నౌన్ కాబట్టి ఈ జెరండ్ కూడా సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది, లేదా ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది, లేదా నౌన్ ఫ్రేజ్లో ఉంటుంది, లేదా కాంప్లిమెంట్ ప్లేస్లో ఉంటుంది, లేదా చివరిగా ప్రిపోజిషన్ తర్వాత కూడా ఇది ఉంటుంది. సో ఇక్కడ నథింగ్, జెరండ్ అంటే మీరు నౌన్గా భావించవచ్చును. జెరండ్ అనేది కాకపోతే ఇది ఇంగ్ ఫామ్ ఆఫ్ నౌను, అందుకే దీనిని వెర్బల్ నౌన్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి, ఐ యామ్ స్విమ్మింగ్, I am swimming in the pool. I am swimming in the pool. ఇక్కడ చూడండి, స్విమ్మింగ్ని అండర్లైన్ చేశాను. I am swimming in the స్విమ్మింగ్ పూల్. ఐ ఆమ్ స్విమ్మింగ్ ఇన్ ద స్విమ్మింగ్ పూల్. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు స్విమ్మింగ్ని అండర్లైన్ చేశాను. స్విమ్మింగ్ ఇన్ ద స్విమ్మింగ్ పూల్ because I like స్విమ్మింగ్. ఇక్కడ చూడండి, స్విమ్మింగ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను చెప్పిన ప్రకారము ఇంగ్లీష్ గ్రామర్లో వర్డ్ కన్నా, ఇంగ్లీష్ గ్రామర్లో ఆ పదం కన్నా ఆ పదాన్ని ఉపయోగించిన స్థానంకే మనము ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు నీకు కరెక్ట్ ఆన్సరు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఐ ఆమ్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్ అంటే ఇది వెర్బ్ ప్లేస్లో ఉంది. ఏ ప్లేస్లో ఉంది? వెర్బ్ ప్లేస్లో ఉంది. హెల్పింగ్ వెర్బు, మెయిన్ వెర్బు. ఈ వెర్బ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ స్విమ్మింగ్ అనేది వెర్బ్ కింద మనము తీసుకోవడం జరిగింది. సో వెర్బ్ ప్లేస్లో ఉంటే వెర్బే అవుతుంది. ఇక్కడ చూద్దాం, ఐ ఆమ్ స్విమ్మింగ్. సో సేమ్ ఇక్కడ కూడా ఏముంది? హెల్పింగ్ వెర్బు ప్లస్ మెయిన్ వెర్బ్ ఉంది. ఇది కూడా ఏమవుతుంది? వెర్బే అవుతుంది, స్విమ్మింగు. సో ఇన్ ద స్విమ్మింగ్ పూల్. ఎలాంటి పూలు? స్విమ్మింగ్ పూల్. ఇక్కడ పూల్ అనేది ఏమవుతుందంటే నౌను. ఈ నౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఇక్కడ స్విమ్మింగ్ అనేది ఏమవుతుందంటే ప్రజెంట్ పార్టిసిపుల్ లేదా అడ్జెక్టివ్ కింద మనము తీసుకుంటాము. ప్రజెంట్ పార్టిసిపుల్ లేదా అడ్జెక్టివ్ కింద మనం తీసుకుంటాం. ఇది జెరండ్ కాదు. ఇక్కడ చూద్దాం, సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వెర్బు, ఇది ప్రజెంట్ పార్టిసిపుల్. బికాస్ ఐ లైక్ స్విమ్మింగ్. ఐ అనేది సబ్జెక్టు, లైక్ అనేది వెర్బు, ఇక్కడ స్విమ్మింగ్ అనేది కాంప్లిమెంట్. సో ఇక్కడ చూడండి, ఇది ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇది జెరండ్ అనొచ్చు. మనం దీన్ని జెరండ్ అనొచ్చు. ఓకే, ఐ లైక్ స్విమ్మింగ్ ఇది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇది మనకి ఏమవుతుందంటే జెరండ్ అవుతుంది. ఐ లైక్ క్రికెట్. వాట్ డూ యూ లైక్ అంటే క్రికెట్. సో క్రికెట్ ఈజ్ లైక్డ్ బై మీ అని మన ప్యాసివ్ వాయిస్ కూడా తీసుకోవచ్చు కాబట్టి సో ఇది ఫైనల్గా ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి మనం జెరండ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండేది కాబట్టి మనకి నౌన్ అవుతుంది. ఇన్ఫార్మ్ ఆఫ్ నౌన్ కాబట్టి మనం జెరండ్ అంటాము. సో ఇలా జెరండ్ అంటే ఏమీ లేదు, నౌనే వెర్బ్గా ఉండే వెర్బ్ వచ్చి నౌన్గా ఉండి నౌన్ ప్లేస్లలో యాక్ట్ చేస్తుంది. అందుకే దీనిని వెర్బల్ నౌన్ అని కూడా అంటాము. ఇప్పుడు మనం కొన్ని వర్డ్స్ చూద్దాం. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ వర్డ్స్ బీయింగ్, స్టార్ట్, కంటిన్యూ, సీజ్, డ్రెడ్, బ్రెడ్ కాదు డ్రెడ్, నెక్స్ట్ ఇంటెండ్,
లవ్, హేట్. సో ఇలాంటి పదాలు వచ్చినప్పుడు వీటి తర్వాత మనకి జెరండ్ వస్తుంది. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు వీటి తర్వాత మనకి ఏమొస్తుందంటే జెరండ్ అనేది వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ లవ్ స్విమ్మింగ్. లేదా చూడండి ఈ ప్లేస్లో మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, వాకింగ్, లేదా ఈటింగ్, ఫైటింగ్, ప్లేయింగ్, చాటింగ్, రైటింగ్, క్లీనింగ్. ఇలా మనం ఈ లైక్తో చూడండి, ఐ లవ్ స్విమ్మింగ్, ఐ లవ్ వాకింగ్, ఐ లవ్ ఈటింగ్, ఐ లవ్ ఫైటింగ్, ఐ లవ్ ప్లేయింగ్, ఐ లవ్ చాటింగ్, ఐ లవ్ రైటింగ్, ఐ లవ్ క్లీనింగ్. ఇలా ఇప్పుడు ఇవన్నీ జెరండ్సే. మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఐ లవ్ వాట్ డూ అంటే ఏమి నువ్వు ఇష్టపడతావు అంటే స్విమ్మింగ్ ఇష్టపడతాను. ఏమి ఇష్టపడతావు, వాకింగ్ ఇష్టపడతాను. సో ఇలా ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇవన్నీ మనము జెరండ్ అనొచ్చు. సో జెరండ్ అంటే నౌను, జెరండ్ ఈక్వల్ టు నౌను. జెరండ్ అనేది నౌను, కానీ ఎలా ఉంటుంది, ఇంగ్ ఫామ్లో ఉంటుంది. కానీ ఉంటే సబ్జెక్ట్ ప్లేస్లో కానీ, ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ, నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ ప్లేస్లో కానీ, కాంప్లిమెంట్ ప్లేస్లో కానీ, ప్రిపోజిషన్ ప్లేస్లో మాత్రమే ఇది ఉంటుంది. చూడండి, స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఎక్సర్సైజ్. స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఎక్సర్సైజ్. ఇది చూడండి, ఈ స్విమ్మింగ్ అనేది వెర్బ్కు ముందుంది అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్లో ఏముంటాయంటే నౌను లేదా ప్రొనౌన్ ఉంటుంది. ఇది సబ్జెక్ట్ ప్లేస్లో ఇది ప్రొనౌన్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే మనకు ప్రొనౌన్ లిస్ట్ మీకు ఇచ్చాను. ఇది ఖచ్చితంగా ఏమవుతుంది, నౌన్ అవుతుంది. ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి వెర్బల్ నౌను లేదా జెరండ్ అంటాము. సింపుల్. జెరండ్ అనేది చాలా సింపుల్ టాపిక్. మనం దాన్ని ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేయాలి. ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్ని చూడాలి. అది ఇంగ్ ఫామ్లో ఉంటే మనం దాన్ని జెరండ్ లేదా వెర్బల్ నౌన్ అని అంటాము. నెక్స్ట్, వాకింగ్ మేక్స్ యూ హెల్తీ. వాకింగ్ మేక్స్ యూ హెల్తీ. చూడండి, ఇప్పుడు వాకింగ్ మేక్స్ అనేది మెయిన్ వెర్బ్ కదా, వెర్బ్కు ముందుంది కాబట్టి ఇది సబ్జెక్టు ప్లేసు. వెర్బ్కు ముందుంది కాబట్టి అది సబ్జెక్టు ప్లేసు. ఈ సబ్జెక్టు ప్లేస్లో ఉంటే నౌన్ అవుతుంది. సో ఈ నౌన్ కదా, నౌను, ఈ నౌను ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి వెర్బల్ నౌను లేదా జెరండ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం హేట్తో. ఐ హేట్ స్మోకింగ్. ఐ హేట్ స్మోకింగ్. వాట్ డూ యూ హేట్? చూడు, ఐ అనేది సబ్జెక్టు, హేట్ అనేది వెర్బు, ఇది ఆబ్జెక్టు. సో ఇక్కడ చూడండి, ఆబ్జెక్టు ప్లేస్లో ఉంది కాబట్టి ఐ హేట్ స్మోక్. వాట్ డూ యూ హేట్? నువ్వు దేనిని ద్వేషిస్తావు అంటే స్మోకింగ్ని ద్వేషిస్తావు. సో కాబట్టి ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇది కూడా జెరండ్ అవుతుంది. సో ఈ జెరండ్ అనేది చాలా సింపుల్. మనము ఈ సబ్జెక్టు ఈ సబ్జెక్టు, ఆబ్జెక్టు, నౌను ఈ ప్లేసులను గుర్తించి ఈ ప్లేసులలో నౌన్ ఉంటుందని మీరు కానీ ఐడెంటిఫై చేయగలిగితే వీటిని మనం ఈజీగా రాయొచ్చు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. టెక్స్ట్ బుక్లో ఉంది. నార్త్ విండ్స్ సీజ్డ్ రోరింగ్. నార్త్ విండ్ సీజ్డ్ రోరింగ్. సో ఇక్కడ సీజ్డ్ అనే పదం తర్వాత వచ్చింది కాబట్టి మనం దీన్ని ఏం చేయొచ్చు, జెరండ్ కింద తీసుకుంటాము. వాట్ డిడ్, ఏం సీజ్ చేసింది, రోరింగ్. సో కాబట్టి ఈ పదాలు కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, మనకి ఈజీగా తీసుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. He continued his batting. He continued his batting. చూడండి, ఇక్కడ కంటిన్యూ తర్వాత వచ్చింది కాబట్టి చూడండి, కంటిన్యూడ్
దీని తర్వాత వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుందంటే జెరండ్ అవుతుంది. చూడండి జెరండ్ అంటే చూడండి హిస్ బ్యాటింగ్, అతని యొక్క బ్యాటింగ్ అంటే ఇది అడ్జెక్టివ్ దేని గురించి చెప్తుంది, నౌన్ గురించి చెప్తుంది. సో నౌన్ ప్లేస్లో ఉంది, ఇంగ్ ఫామ్లో ఉంది కాబట్టి ఇది జెరండ్ అవుతుంది. సో ఫైనల్గా చెప్తే జెరండ్ అనేది ఇంగ్ ఫామ్లో ఉండే నౌను, దీనినే వెర్బల్ నౌన్ అంటారు. ఇది సబ్జెక్ట్ ప్లేస్లో అయినా, ఆబ్జెక్ట్ ప్లేస్లో అయినా, నౌన్ ఫ్రేజ్ ప్లేస్లో అయినా, కాంప్లిమెంట్ ప్లేస్లో అయినా, ప్రిపోజిషన్ తర్వాత అయినా ఉంటుంది. చూడండి ఈ బీయింగు, స్టార్టు, కంటిన్యూ, సీజ్, డ్రీడ్, ఇంటెండెడ్, లవ్, హేట్, ఈ లైక్ కూడా లైక్. సో ఈ పదాల తర్వాత మనకి జెరండ్ అనేది సాధారణంగా ఉంటుంది.